Hi guys, welcome back to my channel. This is Jashwant. This is Kalyan. So we are in Wonderla. లోపలైతే ఏమున్నాయో ఆ రైడ్స్ అన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. వచ్చే ఎంత దరిద్రం అంటే మాది వాటర్ ఫాల్స్ కి వెళ్ళే టైంకి కరెక్ట్గా వాన పడుతుంది. ఇక్కడ నుంచే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ట్రైన్ స్టేటస్ అయితే చూపిస్తున్నారు. సో అండర్ గ్రౌండ్ కి అయితే వెళ్తున్నాం. మా ట్రైన్ అయితే 4th ప్లాట్ఫామ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. నేను అలా రీచ్ అవగానే ట్రైన్ అయితే వచ్చేసింది. మా పోర్షన్ వచ్చేసి S9. మా పోర్షన్ కోసం చూస్తా ఉంటే మా ఫ్రెండ్ చూడండి ఎలా పోజ్ కొడుతూ వస్తున్నాడో. అది చూడండి పోజ్ ఎలా కొడుతున్నాడో. వీడియో రికార్డ్ చేస్తున్నారు అనే టైంకి అయితే ట్రైన్ దిగి నా పక్కతో వచ్చాడు. ఇక్కడంతా చీకటిగా ఉంది, అందరు పడుకున్నట్టున్నారు. వీడిని చూడండి ఒకసారి వెనకాల. అసలు ఇంతకీ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామని చెప్పలేదు కదా. ముస్తాబై పిలిచింది గుంటూరే. దరిద్రం అంటే ఇదేనేమో. సికింద్రాబాద్ రీచ్ అవ్వగానే ట్రైన్ అయితే మధ్యలోనే ఆపేశారు. అక్కడ నుంచి దిగి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది. భారీగానే ప్లాన్ చేస్తున్నారు ఏంటో గానీ. మొత్తం ఎక్కడ చూసినా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో మనమైతే సికింద్రాబాద్ స్టేషన్ పక్కన ఉన్న మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాం. బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అరౌండ్ 9:30 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నారు. కానీ మనం ఎర్లీగా రీచ్ అయ్యామని చెప్పి మెట్రో పిక్ చేసుకున్నాం. దిగగానే బ్రష్ చేసుకుని అలా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే స్టార్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాం. వండర్లా బస్ టికెట్ వచ్చి 40 నుంచి స్టార్ట్ ఉన్నాయి బేస్డ్ ఆన్ లొకేషన్స్. ఆ బస్ టికెట్ మీద అయితే మనం వండర్లాలో 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇక్కడ నుంచి ర్యాపిడో అయితే చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ అయితే ఉన్నాయి. మేమైతే మెట్రో పిక్ చేసుకున్నాం. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది. అండ్ ర్యాపిడో చార్జెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. మనమైతే ఎల్బీ నగర్ కి 2 మెట్రోస్ అయితే చేంజ్ అవ్వాలి. సికింద్రాబాద్ టు ఎంజీ బస్ స్టేషన్ ఒకటి, ఎంజీ బస్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ ఒకటి. కిందకి వచ్చి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. అరౌండ్ మాకు 300 చేంజ్ చూపించింది. ర్యాపిడో లేకపోయినా పర్లేదు, మీరు మెట్రో స్టేషన్ కిందకి వచ్చి చూస్తే అక్కడ ఆటోస్ అవైలబుల్ గానే ఉంటాయి. మీరు అక్కడ అడిగినా రీజనబుల్ గానే ఉంటాయి రేట్స్ కూడా. ఒక్కసారి లొకేషన్ చూడండి. సో మనమైతే వండర్లాకి అయితే రీచ్ అయిపోయాము. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే వండర్లా. వెళ్లే దారిలో కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి. మీకు కావాల్సిన స్విమ్మింగ్ డ్రెస్సెస్ అండ్ ఫోన్ కవర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఫైనల్ గా అయితే వండర్లా అయితే రీచ్ అయిపోయాం. దారిలో వెళ్తుండగా ఇలా 2 బ్రదర్స్ అయితే కనిపించారు. కొంచెంసేపు ఫన్ అయితే ఉంది వాళ్ళతో. మనం ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో మనకి పార్కింగ్ అయితే కనిపిస్తుంది. వెహికల్స్ కి చాలా స్పేస్ అయితే ఇచ్చారు. పార్కింగ్ కి ఎలాంటి చార్జెస్ అయితే లేవు. ఇక్కడ కొన్ని రూల్స్ అయితే మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఆల్కహాల్ కి, బయట ఫుడ్ కి, పెట్స్ కి అయితే అలౌ లేదు. ఇన్ కేస్ మనం ఏదైనా మర్చిపోయి బయటకు వచ్చినా మళ్ళీ లోపలికైతే పంపించారు. ఇలా మన బ్యాగ్ అయితే చెక్ చేస్తారు, బయట ఫుడ్ ఏమైనా తీసుకొచ్చామా అని. దారిలో తిన్నామని చెప్పి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాం. మర్చిపోయి అవి అందులోనే వదిలేసాం. వాళ్ళు తీసుకొని ఇలా కాయిన్ అయితే ఇచ్చారు. మళ్ళీ మనం వెళ్లే టైంలో ఆ కాయిన్ చూపిస్తే రిటర్న్ ఇచ్చేస్తారు. క్రౌడ్ అయితే బానే ఉంది, చాలా మంది అయితే వచ్చారు, ఇంకా వస్తున్నారు కూడా. మనం ఎంటర్ అవగానే రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. టికెట్ ప్రైజెస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఇక్కడ 2 కేటగిరీస్ అయితే ఉంటాయి, రెగ్యులర్ అండ్ ఫాస్ట్ ట్రాక్ అని. మాక్సిమం ఆన్లైన్ లో తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మేమైతే ఫాస్ట్ ట్రాక్ టికెట్ ని డిస్ట్రిక్ట్ క్యాబ్ లో పర్చేస్ చేసాం. మాకు 26 పడింది. అదే టికెట్ ఇక్కడ 3K ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ డ్రెస్సెస్ కాస్ట్ ఎంత అడగడానికి అయితే మా ఫ్రెండ్ వెళ్ళాడు. ఇక్కడ ఒక పేరు వచ్చేసి 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆ డ్రెస్సెస్ అయితే చూడటానికి ఇలా ఉంటాయి. ఒకసారి అయితే చూసేయండి మీరు కూడా. స్విమ్మింగ్ డ్రెస్సెస్ తో పాటు మొబైల్ కవర్స్ అండ్ సన్ స్క్రీన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చే ముందు ఫుడ్ అయితే అస్సలు తీసుకోకండి, ఎందుకంటే ఆ రైడ్స్ కి వామిటింగ్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు తినాలి అనుకుంటే ఫ్రూట్స్ ఆర్ బిస్కెట్స్ తీసుకోండి. మేమైతే ఫ్రూట్స్ తినైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ మెనూ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అసలు ఇక్కడ కాఫీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి అయితే నేను మా ఫ్రెండ్ 2 కాఫీ అయితే ఆర్డర్ చేసాం. మేము వితౌట్ షుగర్ ఇవ్వమని చెప్పి అయితే అన్నాము, కానీ ఆల్రెడీ షుగర్ యాడ్ అయ్యే ఉంటుందంట ఇందులో. కాఫీ అయితే నాట్ బ్యాడ్ అనే చెప్పొచ్చు. 10:30 అవ్వగానే మనకి ఇలా కొన్ని యాక్టివిటీస్ చేసి అయితే వెల్కమ్ చెప్తున్నారు.
అవగానే మనం లోపలికైతే అలౌ చేస్తారు. రెగ్యులర్ వాళ్ళని ఒక సైడ్, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళని ఒక సైడ్ అయితే అలౌ చేస్తున్నారు. అసలు రెగ్యులర్ కి ఫాస్ట్ ట్రాక్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి రైడ్ ని రెగ్యులర్ వాళ్ళు లైన్ లో నుంచోనే వెళ్ళాలి, కానీ ఫాస్ట్ ట్రాక్ వాళ్ళని అలా కాదు, ముందుగానే పంపించేస్తారు అనమాట. మాక్సిమం ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి రైడ్ ని, ప్రతి అడ్వెంచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. మనం ఏ నెంబర్ తో అయితే బుక్ చేసుకుంటామో ఆ నెంబర్ అయితే ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఒకసారి మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మన లోపలికి పంపిస్తారు. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ లో అయితే ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా సేమ్ వెరిఫికేషన్ చేసుకొని మనకైతే ఒక బ్యాండ్ అయితే ఇస్తారనమాట. సో ఇలా ఫాస్ట్ ట్రాక్ బ్యాండ్ అయితే ఇస్తారు, అలా మన హ్యాండ్ కి అయితే స్టిక్ చేస్తారు. అదేంటంటే ప్రతి రైడ్ కి ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాళ్ళని ముందుగా పంపించడానికి బ్యాండ్ అన్నమాట. మనం వాటర్ రైడ్స్ చేసేటప్పుడు కూడా ఆ బ్యాండ్ అలానే ఉంటుంది. లగేజెస్ కి లాకర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లాకర్ వచ్చేసి 350 అయితే చార్జ్ చేస్తున్నారు, బట్ ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే పే చేయాలి, మళ్ళీ మనకి రిటర్న్ లో అయితే ఇచ్చేస్తారు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి. వన్స్ పేమెంట్ అయిపోయినాక మనకు ఒక వాచ్ అండ్ బిల్ అయితే ఇస్తారు. ప్రతి దగ్గర ఇలాంటి స్క్రీన్స్ అయితే ఉంటాయి. రైడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది అని అయితే డిస్ప్లే చేస్తున్నారు. మనకి ఇచ్చే బిల్ బ్యాక్ సైడ్ అయితే ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, అదే మన లాకర్ యొక్క నెంబర్. మా నెంబర్ అయితే 3992. అది ఎక్కడుందో అయితే చూస్తున్నాం. మా లాకర్ అయితే దొరికింది. మనకి ఇచ్చిన వాచ్ ని అయితే అక్కడ అటాచ్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. స్పేస్ అయితే బాగానే ఇచ్చారు, సింపుల్ గా ఒక 2 బ్యాగ్స్ ని క్యారీ చేసేయచ్చు. ఒకసారి అయితే చెక్ చేస్తున్నాం ఓపెన్ అవుతుందా లేదా అని. ఓకే, ఓపెన్ అయింది. అండ్ మన ఎంట్రీ దగ్గర ఇలాంటి మ్యాప్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వచ్చాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది త్రావచ్చు. సో ఇక్కడ నుంచే మన ఫస్ట్ అడ్వెంచర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చలో వచ్చేయండి. బ్లాక్ కార్సే కావాలని చెప్పి వెతికి మరీ ఎక్కి కూర్చున్నాము పోటీ పడి. ఇక్కడ కూడా మా దరిద్రం చూడండి, మేము అలా ఎక్కి కూర్చున్నామో లేదు, ఈ సైడ్ అయితే వర్క్ అవట్లేదు, నెక్స్ట్ సైడ్ కి అయితే వెళ్ళమన్నారు. మా దగ్గర అయితే ఫాస్ట్ ట్రాక్ బ్యాండ్ ఉండటం వల్ల ఈ రైడ్ అయిపోగానే మమ్మల్ని పంపిస్తామని చెప్పి అన్నారు. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడి స్పెక్స్ అయితే మర్చిపోయాడంట, తెచ్చుకుంటున్నాడు వెళ్ళి. మా నెక్స్ట్ రైడ్ వచ్చేసరికి రీకాయ్. మన భాషలో చెప్పాలంటే బ్రహ్మానందం ట్రైన్ అంటాం కదా, అది. ప్రతి దగ్గర ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి సపరేట్ అండ్ రెగ్యులర్ వాళ్ళకి సపరేట్ అయితే ఉంటుంది. వెరీ స్మూత్, వెరీ స్మూత్. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏం చిల్లర్ కాదురా మీరు. ఈ అడ్వెంచర్స్ కి మన ఫోన్స్ అండ్ కెమెరాస్ అయితే అలో లేదు, వాళ్ళే సపరేట్ గా కెమెరాస్ అయితే ఫిక్స్ చేసి ఉంచుతారు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే నేను డిస్ప్లే చేస్తున్న అమౌంట్ అయితే మీరు పే చేస్తే ఇస్తారు. ఫోన్స్ కి కాకుండా ఇలా పెన్ డ్రైవ్ కి అయితే షేర్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ రైడ్ వచ్చేసి స్పేస్ జామ్ అన్నమాట. వింతగా ఉంది కదా పేరు. ఇక్కడ నేమ్స్ అన్ని అలానే ఉన్నాయి. ఇక్కడ 2 అడ్వెంచర్స్ అయితే కొత్తగా పెట్టారంట. అందులో ఒకటి మనం ఇప్పుడు వెళ్తున్నాం జీ ఫాల్. దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు ఏంటనేది మీకే తెలుస్తుంది, చూడండి. దాన్ని చివరి వరకు పై దాకా తీసుకెళ్లి సడన్ గా అయితే వదిలేస్తారు.
ఇక్కడ కూడా ఒక మినీ థియేటర్ ఉంది. అందులో షో వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ చీకో వైల్డ్ రైడ్స్ అంట. చూద్దాం రండి ఎలా ఉందో. సేమ్ ఇక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ వాళ్ళని అయితే ముందే పంపించేస్తున్నారు. ఇక్కడ 3D గ్లాసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 4DX థియేటర్ అన్నమాట. అంటే సీట్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అక్కడ జరుగుతున్న సీన్స్ ని మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా అయితే ఉంటుంది. మెయిన్ గా చిన్న పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోతారు ఇది చూసి. ఇది మాత్రం చిన్న పిల్లలకి తప్పకుండా చూపించండి. షో అయితే చాలా బాగా నచ్చింది మాకు. అండ్ మా నెక్స్ట్ రైడ్ వచ్చేసరికి టెక్నో జంప్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. हाँ ठीक है मैं करूँगी 3 रेडी चप्पल चलो चप्पल पहन सकते हैं। జంపింగ్ అన్నట్టే జంపింగ్ చేయించారు. అండ్ మీకు బాహుబలి కోట చూపిస్తారండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఆ వెనక కనిపిస్తుంది కదా అదే బాహుబలి సెట్. నెక్స్ట్ రైడ్ ఇక్యూనాక్స్ అంట. ఎంతగా ఉంది కదా. అమ్మో వణికిచ్చేసింది బ్రదరు. గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా. డేంజరస్ అవుతున్నాం. ఇప్పుడు ఉంటది నీకు సావేరా. ఖచ్చితంగా ఈడికి సావే. ఈడికి పాపం ఏమంటారు కూర్చోలేక నుంచోలేక జారిపోతున్నా గైస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మన రైడ్ అయితే ఇప్పుడు ట్విన్ ఫ్లిప్ అంట. ది మోస్ట్ డేంజరస్ అడ్వెంచర్ ఇన్ ది వండర్లా. సో ఇన్స్ట్రక్షన్స్ చూసేయండి ఒకసారి. అండ్ ఈ రైడ్ కి వెయిటింగ్ టైం అయితే 30 minutes ఇచ్చారు. ఈ రైడ్ కి అయితే చాలా మంది వచ్చారు చూడండి ఒకసారి. చేతులు జారిపోతున్నాయి. ఆ బాడీ అయితే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మామూలుగా లేదు. ఏ అడ్వెంచర్ అయినా చూస్తే తెలియట్లేదు, ఎక్కితే మాత్రం దాన్ని మించిన ఒకటి ఉంది గైస్. దాన్ని మించి సో ఇది వచ్చేసి ఇట్లా మ్యావరిక్ అంట ఈ రైడ్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ వెయిటింగ్ టైం 45 minutes అంట. గైస్ పెట్టి చూడండి. ఈడు మళ్ళీ పోతున్నా. ఎక్కుతాడంట అది. అరే ఇంకొకసారి కూరుకో ఎట్టుంది అనుకున్నా. అది టాపాడు వాడు స్టార్టింగే ఇలా తిప్పి ఆపేసి టాపాడయ్యా. అరే మళ్ళీ ఒకసారి నేను వీడియో ఇస్తా. ఇదేంది చూడండి ఎంత ఉందో చూడండి. ఇది ఒకసారి 11th floor అంట. సో ఒకసారి చూసే ఇది కూడా అడ్వెంచరే. మనమైతే 11th floor కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నట్టున్నారు. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. వండర్లా అండ్ చుట్టుపక్కల ఉన్న వ్యూ మొత్తం. అండ్ పైన వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి ఇది చూడండి. ఇది ఇంకా హైలైట్ అయ్యా. ప్యాక్ అయిపోతాయి అయ్యా. ఎంత దరిద్రం అంటే మాది. మా దరిద్రం ఎట్లా ఉందంటే పొద్దున ట్రైన్ కూడా సగంలో ఆపేశాడు.
కార్ ఒకటి ఎక్కినప్పుడు మధ్యలో ఆపేశాడు. ఇంకా ఎక్కగానే అయిపోయాడు అదేనో మరి. సరే అని కిందకు వచ్చి 2 జ్యూస్ ఆర్డర్ చేసాం, మ్యాంగో అండ్ వాటర్ మిలన్. ఎంత ప్యూర్ ఉంది అంటే వీటితో పాటు లస్సీ బటర్ మిల్క్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఫుడ్ తీసుకునే దానికన్నా జ్యూస్ అయితే బెటర్. అడ్వెంచర్స్ లో ఒకటి సో 2 ఉన్నాయి. ఒకటేమో ఈవినింగ్ 6 అన్నారు, ఇంకొకటి ఉంది అది చేసుకొని వెంటనే వాటర్కి వెళ్ళిపోతాం. వాటర్ ఈ ఒక్క రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం డ్రెస్ చేంజ్ చేసేసి వాటర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇది మాత్రం ఎక్సలెంట్ గా కారు. ఈ కార్ రైడ్ మళ్ళీ ఎక్కుతున్నాం. చూద్దాం ఈసారి మా దరిద్రం ఎలా ఉండబోతుందో. మళ్ళీ ఏరుకోరి బ్లాక్ కార్స్ దగ్గరికే వచ్చాం. ఈసారి ఏ మధ్యలో ఆపేస్తాడో చూద్దాం, ఉండండి. సెకండ్ కూడా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది ఆ కార్ మాత్రం. కానీ వాటర్ ఫాల్స్ కి వెళ్ళే టైంకి కరెక్ట్గా వాన పడుతుంది. అసలు ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇందులో పడేద్దాం. ఇప్పుడు అన్ని ఇందులో క్యారీ చేసుకుని ఇది కొనుక్కునేటప్పుడు మాత్రం బయట కొనుక్కేద్దాం. ఇది మాత్రం బయట కొనుక్కోండి. బయట 50 రూపీస్కి ఆర్ ఇన్ కేస్ 100 అంటారు, కొంచెం బేరవాడి తీసుకోండి. ఇక్కడ ఇది ఒక్కటి 350 పడుతుంది గైస్. డ్రెస్ కూడా గైస్ బయట వచ్చేసరికి పెయిర్ 200 పడుతుంటే లోపల వచ్చేసరికి పెయిర్ 400 పడుతుంది. అంటే క్వాలిటీ ఏముంటుంది, బట్ లాంగ్ టైం వాడుకోవాలనుకుంటే లోపల తీసుకోవడం బెటర్. బట్ 1 టైం యూస్కి అయితే బయటే బెటర్. ఇదన్నా చీప్ ఇస్ ద బెస్ట్ అంటారు. అందుకే ఫైనల్లీ వాన అయితే పడుతుంది. మన 5కి 3.5 3.5 ఓవర్ యాక్టింగ్ చేస్తాం.